నమస్తే అందరికి. యూట్యూబ్ లో చాలా మంది సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ ని ఏ ఆర్డర్ లో చూడాలి, హిందీ నేర్చుకోవాలి అంటే ముందు నుంచి ఏ ఆర్డర్ లో చూస్తే మాకు హిందీ వస్తుంది అని అడుగుతున్నారు. సో మనం యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో పెట్టినటువంటి వీడియోస్ అన్ని కూడా ఏ ఆర్డర్ లో చూడాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీరు ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఆర్డర్ లో మీరు ఫాలో అయితే సో మీరు హిందీ మీద మంచి అవగాహన అనేది వస్తుంది. ఎప్పుడైనా వీడియో చూసేటప్పుడు మీరు కూడా వారలు చెప్తూ ఉండండి. ఇవి చూసిన తరువాత వీలైతే 1 లేదా 2 months కి ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో అక్కడ మీకు వారలు ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ప్రాక్టీస్ కోసం మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ ఆర్డర్ లో మీరు వీడియోస్ చూడటం వల్ల మీకు హిందీ మీద మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. సో మీరు ప్లేలిస్ట్ లో 300 డైలీ యూజ్ సెంటెన్సెస్ అని 2 వీడియోస్ ఉంటాయి. ఒకటి తుమ్ అనేటువంటి సబ్జెక్ట్ తో 300 సెంటెన్సెస్ ఉంటాయి. రెండవది ఆప్ అనేటువంటి సెంటెన్సెస్ తో ఉంటుంది. సో ఈ 2 ముందుగా కంప్లీట్ చేయండి. తరువాత ప్లేలిస్ట్ లో తుమ్కా ప్రయోగ్ అని నేమ్ ఉంటుంది. తుమ్కా ప్రయోగ్ ప్లేలిస్ట్ లో 4 వీడియోస్, డే 1, డే 2, డే 3, డే 4. సో ఇక్కడ తుమ్ముతో పాటు అయితే, బి అండ్ నెగటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ అవి 4 పార్ట్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ప్లేలిస్ట్ లో ఆప్కా ప్రయోగ్ అని ఉంటుంది. అందులో 3 వీడియోస్ ఉంటాయి. ఈ 3 వీడియోస్ తరువాత కంప్లీట్ చేయండి. ఈ ఆప్కా ప్రయోగ్, తుమ్కా ప్రయోగ్ మీరు చూసేటప్పుడు వర్బ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్ వర్తమాన్ కాల్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 18 వీడియోస్ ఉంటాయి. 18 వీడియోస్. ఆ 18 వీడియోస్ కూడా ఇదే ఆర్డర్ లో చూడండి. మై, తుమ్, ఆప్ హిందీలో ఉన్నటువంటి సర్వనామాల ఇంట్రడక్షన్ ఉంటుంది. వీటితో నహి, నా, కా ప్రయోగ్ లేదు, కాదు అనేది ఎలా యూజ్ చేయాలని ఉంటుంది. నెక్స్ట్ తో, భీ అయితే, కూడా అనేది సర్వనామంతో ఎలా ఉపయోగించాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ వహ, యహ, వే, ఏ ప్రెజెంట్ టెన్స్ లో అతను, ఆమె, ఇతను, ఈమెతో ఎలా ఉంటుంది, లేదా అది, ఇది అనేవి ఎలా వాడాలి అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మై, తుమ్ ఎలా ఉపయోగించాలి. నెక్స్ట్ ఆప్, హమ్ ఇదే ప్లేలిస్ట్ లో ఇలానే ఉంటుంది. మీరు యూట్యూబ్ లో టైప్ చేసేటప్పుడు ఆప్, హమ్ సామాన్య వర్తమాన్ కాల్ విఎస్వి హిందీ జంక్షన్ అని టైప్ చేయండి. లేదా విఎస్వి హిందీ జంక్షన్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఇలా వర్తమాన్ కాల్ అనేది ఉంటుంది. అందులో ప్లేలిస్ట్ లో ప్లే ఆల్ అని క్లిక్ చేస్తే మీకు కంటిన్యూగా అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఆప్, హమ్ తరువాత వహ, యహ, రాము, సీత. నెక్స్ట్ వే, ఏ. నెక్స్ట్ నేను. ఓకే, స్త్రీలింగ, పుల్లింగ, అపూర్ణ వర్తమాన్ కాల్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉంటుంది. నేను అనేది సబ్జెక్ట్ స్త్రీలింగ అయినప్పుడు ఎలా, అపూర్ణ వర్తమాన్ కాల్లో. తుమ్ము స్త్రీలింగ, పుల్లింగ అయినప్పుడు అపూర్ణ వర్తమాన్ కాల్లో ఎలా. ఆప్ స్త్రీలింగ, అపూర్ణ వర్తమాన్ కాల్. నేమ్ ఇలానే ఉంటుంది. మీరు టైప్ చేయొచ్చు లేదా ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్ అనే సబ్జెక్టు పుల్లింగ్ అయినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్రతి వీడియోలో కూడా మీకు 40 to 50 వర్బ్స్ ఉంటాయి. మెస్కులైన్, ఫెమినైన్ 2 ఉంటాయి. నెక్స్ట్ అతను, ఆమె, ఇతను, ఈమె వచ్చినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా ఉండాలి,
ఎలా నేర్చుకోవాలి. మేము స్త్రీలింగు పుల్లింగు అయినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా సెంటెన్స్ స్ట్రక్చర్ చేయాలి. వారు వీరు అయినప్పుడు అపూర్ణ వర్తమానకాల్లో ఎలా చేయాలి. రాముడు సీత అయినప్పుడు అపూర్ణ వర్తమానకాల్లో ఎలా చేయాలి. నెక్స్ట్ సందేహవాచక్ లేదా సందిగ్ధ వర్తమానకాల్ డౌట్ఫుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా ఒక వీడియో ఉంది, అది కూడా వాచ్ చేయండి. సో వర్తమానకాలు అయిన తరువాత భవిష్యత్ కాల్ చూడండి. భవిష్యత్ కాల్లో 13 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ నేను అనేది పార్ట్ 1 చూడండి, నేను పార్ట్ 2 చూడండి. అక్కడ స్త్రీలింగ పుల్లింగ రెండు ఉంటాయి, ఓన్లీ స్త్రీలింగే కాకుండా. తుమ్ స్త్రీలింగు పుల్లింగు అయినప్పుడు పార్ట్ 1 ఉంటుంది. తుమ్ స్త్రీలింగు పుల్లింగు భవిష్యత్ కాల్ పార్ట్ 2 ఉంటుంది. మీరు అనే సబ్జెక్టుతో స్త్రీలింగు పుల్లింగు భవిష్యత్ కాల్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉంటాయి. మేము అయినప్పుడు పుల్లింగు స్త్రీలింగు భవిష్యత్ కాల్ ఉంటుంది. అదే ఫ్యూచర్ టెన్స్ లో అతను ఆమె, ఇతను ఈమె ఫ్యూచర్ టెన్స్ లో సెంటెన్స్ ఎలా ఉండాలి అనేది కూడా భవిష్యత్ కాల్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. వారు వీరు స్త్రీలింగ్ పుల్లింగ్ ఫ్యూచర్ టెన్స్ లో ఎలా సెంటెన్స్ స్ట్రక్చర్ చేయాలి ఉంటుంది. సంభావ్య భవిష్యత్ కాల్ అంటే భవిష్యత్తులో పాసిబిలిటీ ఉంది ఇది జరగడానికి అనేది ఎలా చేయాలి సెంటెన్స్ అనేది భవిష్యత్ కాల్ ప్లేలిస్ట్ లోనే ఉంటుంది. నెక్స్ట్ భూత్ కాల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించి 10 వీడియోస్ ఉన్నాయి. భూత్ కాల్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు నేకే నియం నేకే సాత్ వాక్య ఈ 2 వీడియోస్ చూస్తే భూత్ కాల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి నే రూల్ అనేది బాగా అర్థమవుతుంది. సామాన్య భూత్కాల్ అని సకర్మక క్రియ నేకే సాత్ అని ఒక వీడియో ఉంటుంది. థా థే థీ పాస్ట్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలి ఉంటుంది. ఆసన్న భూత్కాల్ రీసెంట్ పాస్ట్ సంబంధించి ఒక వీడియో ఉంటుంది. పూర్ణ భూత్కాల్ పాస్ట్ పెర్ఫెక్ట్ సంబంధించి ఒక వీడియో ఉంటుంది. అపూర్ణ భూత్కాల్ పాస్ట్ ఇంపర్ఫెక్ట్. ఈ టెన్సెస్ ఏదైనప్పటికీ మీరు స్పోకెన్ కి చాలా ఉపయోగపడుతుంది. దాని పేరు ఏంటి అన్నది వదిలేసేయండి, ఓకే. దాని పేరుతో మీకు సంబంధం లేదు, తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగులో దీనిని హిందీలో ఎలా అంటారో నేర్చుకోండి. అంటే డౌట్ఫుల్ పాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కండిషనల్ పాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పడతా థా చదివేవాడిని అనేటువంటి పేరుతో ఒక వీడియో ఉంటుంది. గతంలో తరచుగా చేసే పనులని మనం ఎలా చెప్పాలి అందులో నేర్పించడం జరిగింది. నెక్స్ట్ కారక్ ప్లేలిస్ట్ లో కారక్ అని ఉంటుంది. అందులో 23 వీడియోస్ ఉంటాయి. సో నాకు, నీకు, మీకు, అతనికి, అతని కోసం, ఇతని కోసం, నాలో, నీలో ఇలా వచ్చేటువంటి సెంటెన్సెస్ అన్ని కూడా ఈ ప్లేలిస్ట్ లో ఉంటాయి. 23 వీడియోస్ ఉంటాయి. సో ఇలా వీటి పేర్లతో ఉంటుంది. కే కా ప్రయోగ్, కో కా ప్రయోగ్, సే కా ప్రయోగ్, కే లియే కా ప్రయోగ్, సే ఫ్రమ్ అనేటువంటి మీనింగ్ తో కా, కే, కీ యూసేజ్. కారక్ అనేటువంటి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. వెళితే ఇవన్నీ ఉంటాయి. మీరు ఇదే ఆర్డర్ లో చూడొచ్చు, వేరే ఆర్డర్ చూసినా కారక్ అన్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ నేనుతో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పర్ అనే దానితో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. సక్నా అనే దానితో క్యాన్ యూసేజ్ ఇన్ హిందీ, సక్నా అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో సక్నాని ప్రెజెంట్ టెన్స్ లో ఎలా, పాస్ట్ టెన్స్ లో ఎలా, ఫ్యూచర్ టెన్స్ లో ఎలా అనేది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లగ్నా కా ప్రయోగ్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 5 వీడియోస్ ఉంటాయి. సో 5 వీడియోస్ కూడా పార్ట్ 1 లగ్నా కా ప్రయోగ్, పార్ట్ 2
పార్ట్ 3, పార్ట్ 4. ఫస్ట్ లఘుకా ప్రయోగం అనేది రూల్స్ కి సంబంధించినటువంటి వీడియో. అక్కడ ఫస్ట్ మీరు రూల్స్ నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ చాహియే కా ప్రయోగ్. చాహియే కా ప్రయోగ్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది. అందులో 2 వీడియోస్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 కలిపి ఉంటాయి. నెక్స్ట్ అది చూడండి. చాహనా కా ప్రయోగ్ 5 వీడియోస్ ఉంటాయి. చాహనా పార్ట్ 1, చాహనా పార్ట్ 2, చాహనా పార్ట్ 3. ఇందులోని చాహే అనేది, ఓకేనా, పార్ట్ 1, పార్ట్ 2 ఏది ఏమైనప్పటికీ అని మీనింగ్ వచ్చేటువంటి చాహే ఉంటుంది. ఒకసారి అది చూడండి. నెక్స్ట్ పడనా కా ప్రయోగ్. పడనా కా ప్రయోగ్ 2 వీడియోస్ ఉంటాయి. సో పడనా కా ప్రయోగ్ రూల్స్ తో పాటు పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. ఓకే. చుక్నా కా ప్రయోగ్ పాస్ట్ టెన్స్ లో చుక్నా అనేది ఎలా యూజ్ చేయాలనేది ఒక వీడియో ఉంటుంది. నా, నైదర్, నార్, ఓకే, అయినప్పటికీ, ఓకేనా, నా అనే యూసేజ్ కి సంబంధించినటువంటి 2 వీడియోస్ ఉంటాయి. ఓకే, నా పార్ట్ 1, నా పార్ట్ 2 అది చూడండి. కర్తా రెహతా ఏదైనా పని చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంది, ఇలాంటి సెంటెన్స్ ని ఎలా చెప్పాలో ఇందులో 7 వీడియోస్ ఉన్నాయి. పార్ట్ 1 టు పార్ట్ 2 ప్లేలిస్ట్ లో మీరు కర్తా రెహతా అనేది టైప్ చేస్తే అందులో ఉన్నటువంటి 7 వీడియోస్ ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ పానా ఏదైనా పని చేయగలగడం అనేటువంటి ప్లేలిస్ట్ లో 7 వీడియోస్ ఉన్నాయి. పార్ట్ 1 టు 7 వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. నెక్స్ట్ ప్రిపోజిషన్, పోస్ట్ పొజిషన్, కంజంక్షన్, ఓకేనా. సో ఇవి చూడండి. సో ఇవన్నీ కూడా ఒక వీడియోలో ఉంటాయి. అంటే ఇంటి వెనకాల, ఇంటి ముందు, ఇంటి ఎదురుగా, సో ఇవి ఎలా ఉన్నాయో అదే ఆర్డర్ లో ఉంటాయి. సో తరువాత అవి చూడండి. సో ఇప్పటికి మనం అన్ని కాలాలలో సెంటెన్స్ ని ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఆల్ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేటువంటి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ 12 వీడియోస్ ఉంటాయి. సో నేను, నువ్వు, మీరు, మేము అనేటువంటి సబ్జెక్ట్స్ తో ఒక క్రియ తీసుకుని నేను వెళుతున్నాను, నేను వెళతాను, వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాల్సి వచ్చింది, ఇలా అన్ని కాలాలలోనూ చెప్పడం జరిగింది. సో తరువాత కంపల్సరీ ఈ 12 వీడియోస్ చూడండి, మీకున్నటువంటి డౌట్స్ క్లియర్ అవుతాయి. సో నెక్స్ట్ షార్ట్స్ ఉన్నాయి, అడ్జెక్టివ్స్ 20 షార్ట్స్ ఉన్నాయి. 20 × 5 100 విశేషణ పదాలు నేర్పించాను. సో ఒకసారి అది చూడండి. నెక్స్ట్ ఏకవచనం, బహువచనం 4 వీడియోస్ ఉంటాయి, సింగులర్, ప్లూరల్ కి సంబంధించి. తరువాత అది చూడండి. సో ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడి చెప్పేటువంటి సెంటెన్సెస్. ఇందులో 17 వీడియోస్ ఉంటాయి. మీకు ప్లేలిస్ట్ లో జో, వహ్, జబ్, తబ్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 17 వీడియోస్ ఉంటాయి. సో మీరు ఏ ఆర్డర్ లో చూసినా పర్వాలేదు, ఎందుకంటే ఒక్కొక్కటి వేరే వేరే టాపిక్స్ అవి. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్స్ కి సంబంధించి 2 వీడియోస్ ఉంటాయి. 100 క్వశ్చన్ వర్డ్స్ విత్ సెంటెన్సెస్. సో అవి కూడా వాచ్ చేయండి. సో లాస్ట్ లో కాన్వర్జేషన్స్ ఉన్నాయి, 28 వీడియోస్ ఇప్పటి వరకు. ఓకే, ఈ రోజు జనవరి 4, 2026. ఈ రోజుకి మన ఛానల్లో ఉన్నటువంటి 28 కాన్వర్జేషన్స్. హిందీ స్టోరీస్ కూడా ఉన్నాయి, 10 వీడియోస్, అవి చూడండి. ఇవి కాకుండా అడ్వాన్స్ స్పోకెన్ హిందీ అని ఉంటుంది, అందులో కూడా ఒక 13 వీడియోస్ వరకు ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. సో మీరు ఈ ఆర్డర్లో ఫాలో అయితే కంపల్సరీ మీకు హిందీ మీద ఒక మంచి పట్టు అనేది సాధించవచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు మనం మన ఛానల్లో వీడియోస్ని ఏ స్ట్రక్చర్లో
చూడాలో నేర్చుకున్నాము. ఓకే, तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.